గురుగారు మనకి మిథున రాశికి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా ఉంది. రాజ్యపూజ్యం 1, అవమానం 7గా ఉంది. అబ్బా! కాబట్టి మిథున రాశి వారికి అందరికీ కూడా సొంత సోదరులతో అక్కా చెల్లెళ్ళ మధ్య కాస్త మనస్పర్ధలు అనేటటువంటివి గత కాలం నుంచి జరుగుతున్నాయి. అవి కొంచెం సమస్య పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం బాగా పెరగడానికి అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఖర్చులు కూడా రిపీటెడ్‌గా ఉంటాయి. అత్తగారులతో, ఆడపడుచులతో మమ్మల్ని గుర్తించట్లేదండి వీళ్ళు అనేటటువంటి బాధ వీళ్ళకుంటుంది. ఇప్పుడు వాళ్ళు గుర్తించడం, వీళ్ళని సంప్రదించే పనులు చేయడం అనేటటువంటిది వాళ్ళు చేస్తారు. సో, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది ఉంటుంది. అయితే కొంచెం వీళ్ళకి ఈ యొక్క మిథున రాశి వారికి మూవబుల్ నేచర్ ఎక్కువ కాబట్టి స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండవనమాట. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా మారిపోతూ ఉంటుంది. అందువలన ఆ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఉద్యోగాలు ఇమ్మీడియేట్‌గా రాజీనామాలు చేసి పారేయడం, తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు. అలా కనుక చేసినట్లయితే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర సాంకేతిక కారణాల వల్ల జో ఉద్యోగాలు ఫారిన్‌లో దొరకడం చాలా కష్టమవుతుందిప్పుడు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళకి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత వచ్చేయడం జరుగుతాయి. మంచి ఓకే. పొజిషన్‌లోకి వెళ్తారు. కాబట్టి ఈ లోపల వీళ్ళు అనవసరంగా ఉద్యోగాలు రాజీనామాలు చేయడము, ఇలాంటి అస్థిరత్వాన్ని తెచ్చుకోకూడదు. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలయిపోతాయి. అండ్ ఎవ్రీథింగ్ సౌందర్య పోషణ, జిమ్స్ ఇలాంటి శారీరక పోషణ మీద ఎక్కువ శ్రద్ధ వీళ్ళు చూపించడం అనేటటువంటివి జరుగుతాయి. అయినప్పటికీ కూడా మోకాళ్ళ నొప్పులు, తలనొప్పులు, చిన్న చిన్న రోగాలు తరచుగా వస్తూ ఉంటాయి. ఓకే. అయితే వీళ్ళేమైనా పరిహారాలు చేసుకుంటే బావుంటదంటారా మిథున రాశి వాళ్ళు? తప్పకుండా వీళ్ళు రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం రాహవే నమః అంటూ చేసుకుంటే సరిపోతుంది. థాంక్ యూ ఆ! గురూజీ.